ఈ రోజైతే మా ఇంటికి 225 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి ఒక ఇంజనీర్ అయితే వస్తున్నారండి. ఆయన ఎవరంటే నా లైఫ్ ని ఇంత అద్భుతంగా డిజైన్ చేసిన వ్యక్తి. ఆయన ఎవరో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయనే మా నాన్నగారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా నాన్నగారు ఊరి నుంచి వచ్చారండి. అయితే మామూలుగా సడన్ గా వచ్చారు. ఎందుకు వచ్చారు, వచ్చేటప్పుడు ఏం తెచ్చారు అదైతే మనం ఈరోజు చూద్దాం. అసలు ముందుగా అడుగుదాం ఎందుకు వచ్చారు అంటే, కూతురికి రావచ్చు కానీ సడన్ గా వచ్చారు కదా, ఎందుకో ఒకసారి అడుగుదాం. చెప్పండి నాన్నగారు. ఏముందమ్మా, ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా, ఎక్కడ చూసినాని ఈ సిటీల్లో గ్యాస్ అయిపోయిందంటే గ్యాస్ దొరకదు కదా. మన ఇంటి దగ్గర స్టవ్లు ఉన్నాయి, ఇక్కడ మీకైతే పుల్ల పొయ్యిలు ఉండవు, మేమైతే పుల్ల పొయ్యిలు పెట్టుకుంటాం. అని చేత మీకు కరెంట్ కుక్కరు అవి తీసుకుని వచ్చానమ్మా. అది చూసారా, అంటే నేను ఎక్కడ గ్యాస్ అయిపోతే ఇబ్బంది పడతాను అని కరెంట్ కుక్కరు, ఎలక్ట్రిక్ స్టవ్ రెండు పట్టుకుని వచ్చారు. చూద్దరి కానీ రండి ఏమేమి తెచ్చారో మా నాన్నగారు. ఇది మా నాన్నగారు తెచ్చిన సంచి అండి. ఇంట్లో ఏమేమి తెచ్చారో చూపిస్తాను. బెల్లం, ఆర్గానిక్ బెల్లం. అబ్బో, 3 కుందులు తెచ్చారా. మామిడికాయలు, ఇవి మా ఇంటి దగ్గర చెట్టు మామిడికాయలు, చెరుకు రసాలు. కుక్కరు, ఇంట్లో ఏంటి నువ్వులు, నువ్వుల పప్పు, కరెంట్ స్టవ్, ఎలక్ట్రిక్ స్టవ్, ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ పట్టుకొని ఇప్పుడైతే మా నాన్నగారు, అంటే నేను ఎక్కడ ఇబ్బంది పడతానో అని, అసలు ఎప్పుడన్నా ఇబ్బంది పడినిచ్చారా? ఎప్పుడు ఇబ్బంది పడినెవరు, అదన్నమాట సంగతి. ఇది మా నాన్నగారు నా కోసం ఎందుకు వచ్చారు ఇప్పుడు సడన్ గా అంటే, నేనైతే ఫోన్ చేసినప్పుడు గ్యాస్ అయిపోయింది, 45 రోజుల తర్వాత బుకింగ్ అని చెప్పాను. ఆ ఒక్క మాటకే ఇవన్నీ పట్టుకుని అప్పటికప్పుడు బస్సు ఎక్కి ఇంత దూరం జర్నీ చేసి ఇవన్నీ తీసుకొచ్చారు. అదన్నమాట నాన్న ప్రేమ అనేది, అలా ఉంటుంది అంతే కదా. ఫ్రెండ్స్, మీ నాన్నగారు కూడా ఇంతే కదా? కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.